తిరుపతి నగరంలోని 26వ డివిజన్లో మైనారిటీలు పెద్ద ఎత్తున టీడీపీ నాయకుడు పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసుల సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. తిరుపతి నగరంలో భారీ ఎత్తున ముస్లిం మైనారిటీలు తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక 26వ డివిజన్లోని మైనారిటీలు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ దుష్టపాలన రాబోయే రోజుల్లో ప్రజలందరూ బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో తీసుకుంటే ఒకే కుటుంబంలో ఎమ్మెల్యేగా, మున్సిపల్ మేయర్గా, డిప్యూటీ మేయర్గా, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా చట్టాలన్నీ ఒక ఇంటికే తీసుకొని, పౌరుల అధికారాలన్నీ ఒక ఇంటికే తీసుకొని అధికారుల్ని భయభ్రాంతులు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టించి మానసికంగా వేధించి భయభ్రాంతులు చేసి రాక్షస పాలన తిరుపతి పట్టణంలో రాజారెడ్డి పాలన తీసుకొచ్చి నియంత్రణ చేస్తున్న భూమన కరుణాకర్ రెడ్డి గారికి, వాళ్ళ కొడుకు అభినయ్ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలుస్తున్న అభినయ్ రెడ్డికి తిరుపతి పట్టణ ప్రజలు బుద్ధి చెప్పే సమయం వచ్చింది. వారికి ఓట్లు వేయము, వారు ఎన్ని చేసినా వారికి ఓట్లు వేసే ప్రసక్తే లేదని ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఒక అభివృద్ధి చేసే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ఇటువంటి ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తీసుకొని అభివృద్ధి చేయాలనే దిశగా కొనసాగిస్తున్నారు. ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించి మనకు అభివృద్ధి చేసే నాయకుల అవసరం. రాబోయేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్రంలో. అందరూ కూడా జనసేన అభ్యర్థిగా మీ ముందుకి తిరుపతి పట్టణంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాను. ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న ఆరణి శ్రీనివాసులనని గ్లాసు గుర్తుగా గెలిపించారు కూడా వాళ్ళకు వాళ్ళేగా పార్టీలో చేరతామని ఈరోజు రావడం అనేది నిజంగా కూడా ఆశ్చర్యం. ఇప్పుడు ముస్లిం మొత్తం చేరుతా ఉండేదంతా ముస్లిం సోదరులే, ముస్లిం మహిళలే. వీళ్ళు చేరుతా ఉన్నారంటేనే మనం ఆరణి శ్రీనివాసులన్న గ్లాసు గుర్తు దాదాపు గెలిచిపోయినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. ఏరా అంటే 26వ వార్డులో తడుగట్టిన వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అట్టాడిది రేపు మా ఇంకా కూడా కొంతమంది పార్టీలో చేరేదానికి ఉన్నారు రెడీగా. కాబట్టి ఈ కారణం ఏంటంటే ఒక మంచి వ్యక్తి, మనకి పవన్ కళ్యాణ్ బాబు గారు ఒక మంచి వ్యక్తిని తిరుపతికి క్యాండిడేట్గా పెట్టడం, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు శ్రీనివాసులన్న తిరుపతి అభ్యర్థిగా నిలబడడం అంటే పవన్ కళ్యాణ్ ఒక నమ్మకం మీద వీళ్ళు ఈరోజు పార్టీలో కూడా తెలుగుదేశం చేరినా కూడా జనసేన పార్టీని మేము గెలిపించేదానికి ముందుకు వస్తామని ఈరోజు రావటం నాకు ఆనందం. గారు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో ఈసారి ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మన యొక్క మిత్రపక్షంగా పోటీ చేస్తున్న ఆరణి శ్రీనివాసులన్న గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా తిరుపతి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే కమలం గుర్తుపైన పార్లమెంటుకు వరప్రసాద్ గారిని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ పార్టీలో చేరుతున్న మీ అందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ